ఈరోజు మనం ఏబిఎన్ న్యూస్ పేపర్ అవ్వచ్చు, ఈనాడు న్యూస్ పేపర్ అవ్వచ్చు, ఈ 2 దినపత్రికల్లో కూడాను మెగా టీఎస్‌సీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అనేది ప్రచురించడం జరిగిందండి. ఇది నేను చెప్పడం కాదు. ఆల్రెడీ మీరు ఈరోజు పేపర్ మీరు ఈనాడైనా అవ్వచ్చు, ఏబిఎన్ న్యూస్ పేపర్ అనేది చూడండి ఒకసారి. అందులో మెయిన్‌గా ఇచ్చిన పాయింట్ ఏంటంటే, వాళ్ళు డైరెక్ట్‌గా మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే సెండ్ చేయడం జరిగింది. ఎప్పటినుంచి అంటే మనకి ఆగస్టు 21 గాని, 22 నుంచి గాని మనకి ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ డైరెక్ట్‌గా చేస్తామని చెప్తున్నారు. అయితే రేపు అంటే బుధవారం నాడు దీనికి సంబంధించిన సెలక్షన్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. ఫస్ట్ మనకి ఇందులో టోటల్‌గా ఈ డీఎస్సీకి సంబంధించిన నోటిఫికేషన్‌లో పేర్కొనబడేటివి మనకి 16,347 పోస్టులున్నాయి కదా! వీటికి సంబంధించిన ఆల్రెడీ హైయెస్ట్ మార్క్స్ స్కోర్ కార్డ్స్ ఉన్న వాళ్ళని ఫస్ట్ సెలెక్ట్ చేశారండి. 16,347 మంది యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది మనకి ఈ మంత్‌లోనే మనకి 21 గాని, 22 నుంచి గాని వాళ్ళకి ఇంటిమేట్ చేస్తారండి. అయితే దీనికి సంబంధించిన సెలక్షన్ లిస్ట్ అనేది మనకి బుధవారం అంటే రేపు రిలీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఇంతవరకు కూడా అభ్యర్థులు వెయిట్ చేస్తున్నటువంటి మెరిట్ లిస్ట్ గురించి అయితే మాత్రం ఎటువంటి సమాచారం అయితే ఇవ్వలేదు. అయితే ఇప్పుడు ఇదంతా కూడా ఈ యొక్క వార్తాపత్రికల్లో వచ్చిన మ్యాటర్స్ మాత్రమే. దీనికి సంబంధించిన హెల్ప్‌లైన్‌కి కాల్ చేస్తే వాళ్ళు సగం అది ఫేక్ న్యూస్ అని చెప్తున్నారు. కానీ దినపత్రికలో ప్రచురించింది మాత్రమే 100% అయితే అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించిన కన్వీనర్ గారి నుంచి ఎటువంటి స్పందన లేదు. అలాగే ఈ యొక్క దినపత్రికలో ప్రచురించడం మాత్రమే జరిగిందండి. ఇది అఫీషియల్ సైట్‌లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనకి అఫీషియల్ సైట్‌లో అయితే ఎక్కడ కూడా పొందుపరచలేదు. అయితే ఇది నిజం అవుతుందా? లేదా? అనే విషయానికొస్తే మనం ఆల్రెడీ చూసుకున్నాం. ప్రీవియస్‌గా మాక్సిమం 1 వీక్ బిఫోర్ అయితే కొన్ని ఇన్‌స్టిట్యూట్స్ అయితే ఆల్రెడీ ర్యాంక్స్ కూడా అనౌన్స్‌మెంట్ చేసుకున్నారండి. 94 పాయింట్ అనేసిని, కొందరైతే 90లోనే వచ్చాయనేసి, మా ఇన్‌స్టిట్యూట్‌కొచ్చాయి, మా ఇన్‌స్టిట్యూట్‌కొచ్చాయి అనేసిని. వాళ్ళు ఆల్రెడీ ఆహ్, సమ్ ప్రింటెడ్ కూడా చేసుకున్నారండి హైయెస్ట్ మార్క్స్ వచ్చే వాళ్ళకి. అయితే ఇక్కడ హైయెస్ట్ మార్క్స్ వచ్చే వాళ్ళందరూ కూడా ఫస్ట్ తీసేస్తున్నారండి. అది ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి కూడాను సమాచారం అనేది సేకరించడం కూడా జరిగిపోయింది. అయితే ఈ మంత్‌లోనే మనకి 20వ తేదీన దీనికి సంబంధించిన డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి సంబంధించిన మనకి కమిటీస్ ఉంటాయి కదా! ఆ కమిటీస్ కూడా ట్రైనింగ్ ఆ రోజు ఇవ్వడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే మెరిట్ లిస్ట్ గురించి ప్రతి ఒక్క అభ్యర్థి కూడాను 13 జిల్లాలకు సంబంధించిన మెరిట్ లిస్ట్ ఎందుకు రిలీజ్ చేయలేదు? ఈ యొక్క మెరిట్ లిస్టు, కట్ ఆఫ్సు ఏవి లేకుండా డైరెక్ట్‌గా ఎందుకు మీరు సెలక్షన్ లిస్టు ఎలా మీరు చేస్తున్నారనేసి అభ్యర్థుల నుంచి కూడాను చాలా విజ్ఞప్తులైతే వెళ్తున్నాయి గవర్నమెంట్‌కి. దీని గురించి ఒకసారి చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, కన్వీనర్ గారు అవ్వచ్చు, నారా లోకేష్ గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, వీళ్ళకైతే చాలా మందైతే మెయిల్స్ చేయడం కూడా జరుగుతుంది. అయితే దీనికి వారి నుంచి ఎటువంటి స్పందన వస్తదో మనం చూడవలసిందే. అయితే దినపత్రికల్లో మాత్రం క్లారిటీగా చెప్పేశారు. రేపు మీకు ఆల్రెడీ సెలక్షన్ లిస్ట్ 16,347 మందిని సెలెక్ట్ చేసేసారు. వాళ్ళలో ఎవరైనా డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైమ్‌లో ప్రాపర్‌గా ఏవైనా డాక్యుమెంట్స్ లేకపోతే నెక్స్ట్ లిస్ట్‌లో మెరిట్‌లో ఉన్న పర్సన్స్‌కి వాళ్ళు సెకండ్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తామని కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడాను ప్రెజెంట్ అయితే మాత్రం దినపత్రికల్లో మాత్రం ఈనాడు, ఏబిఎన్‌లో మాత్రమే ప్రచురించడం జరిగింది. అయితే ఇది అవుతుందా? లేదా? అంటే 100% అయితే మాత్రం అవుతుంది. అయితే ఎందుకు మెరిట్ లిస్ట్ ఇవ్వలేదు అనేసని వెల్లువెత్తుతున్న క్వెషన్స్‌కి ఎటువంటి రెస్పాన్స్ ఎటువంటి లేదు. అయితే వేరే డిస్ట్రిక్ట్‌లో, వేరే స్టేట్‌లో ఉన్న పర్సన్స్ ఎలా వస్తారు? డేట్ దగ్గరకొచ్చిందని అంటున్నారు. అయితే ప్రాపర్ డాక్యుమెంట్స్ చాలా వీడియోస్‌లో కూడా చేయడం జరిగింది. నేనే కాదు చాలా మంది కూడాను. మీ యొక్క ప్రాపర్ డాక్యుమెంట్స్ రెడీగా ఉంచుకోండి. ఏ క్షణానికి ఏదైనా జరగొచ్చు అనేసని చెప్పడం కూడా జరిగింది. ఇది చాలా ట్విస్ట్ అండి ఇది. మెరిట్ లిస్ట్ నిన్న మొన్నటి వరకు కూడాను దినపత్రికలను వస్తుందన్నారు. అయితే ఈ యొక్క ఫైనల్ కీస్ ఇష్యూస్ కూడా గవర్నమెంట్ బాగానే స్పందించింది. టెట్ స్కోర్ విషయంలో కూడాను ఇష్యూస్ చిన్న చిన్నవి జరిగితే దాన్ని కూడా గవర్నమెంట్ అనేది బాగానే స్పందించడం జరిగింది. అయితే మెరిట్ లిస్టు రిలీజ్ చేయకంటే డైరెక్ట్‌గా మీరు ఎలా సెలెక్ట్ చేసిన పర్సన్స్‌ని పిలిపించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారనేసి ఈ యొక్క క్వెషన్స్ అనేవి చాలా వెల్లువెత్తుతున్నాయి. దీనికి గవర్నమెంట్ ఎటువంటి స్పందన ఉంటదో చూడాలి. అయితే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇదే కాకుండా చాలామంది సడెన్‌గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనే టైంకి ఎన్ఓసి సర్టిఫికేట్ చాలా మందికి ప్రాబ్లమ్ వస్తుంది. ఎందుకంటే
ఒక గవర్నమెంట్ సెక్టర్ ఇప్పుడు గ్రామ సచివాలయాలు చేసే వాళ్ళు కూడా డీఎస్సీలో సెలెక్ట్ అయితే కంపల్సరీగా ఎంపీడీఓ గారు వాళ్ళకి కంపల్సరీగా ఎన్ఓసీ అనేది నాన్ అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇష్యూ చేయాలి. అలాగే గవర్నమెంట్ జాబ్‌లు ఇతర సెక్టర్‌లో ఉన్న వాళ్ళకి కూడాను ఎన్ఓసీ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలండి. ఇప్పుడు చాలామంది ప్రెగ్నెంట్ లేడీలు కూడా ఉంటారు. అలాగే బెడ్ మీద ఉన్న లేడీస్ కూడా ఉన్నారు కదా! వాళ్ళు కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇంత సడెన్‌గా చేయడం వల్ల వాళ్ళు వెరిఫికేషన్ టైంకి అటెండ్ అవ్వలేరనే ఉద్దేశంతో కూడాను వాళ్ళైతే విన్నపాలు చేసుకుంటున్నారండి. అయితే ప్రతి ఒక్కరు కూడాను హెల్ప్‌లైన్‌కి కాల్ చేస్తున్నారు. హెల్ప్‌లైన్స్ కొన్నిసార్లు పని చేయట్లేదు. కొన్నిసార్లు రింగ్ అవుతున్నాయి. కొన్నిసార్లు అయితే రెస్పాండ్ అవుతున్నారు. కొందరైతే చెప్తున్నారంటే ఇది ఫేక్ న్యూస్ అని చెప్తున్నారు. కొందరైతే మాత్రం యెస్ రేపటికైతే సెలక్షన్ లిస్ట్ ఇచ్చేస్తారు. అయితే మెరిట్ లిస్ట్ వస్తే మనకంటూ ఒక ర్యాంక్ వస్తది కదా! దాని ప్రకారంగా జాబ్స్‌కి మనం సెలెక్ట్ అవుతామా లేదా అనే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉండును. కానీ మెరిట్ లిస్ట్ ఇవ్వకంటే ఎందుకు ఈ ప్రాసెస్ గవర్నమెంట్ చేస్తుందంటే చాలా నెగటివిటీ కూడాను స్ప్రెడ్ అవుతుంది. అదే నేను చెప్పనవసరం లేదు. అయితే దీని నుంచి గవర్నమెంట్ ఎటువంటి అప్డేట్ ఇస్తదో మనం వెయిట్ చేయాల్సిన విషయమే. ఓకే. దీంతో పాటు మనకి వాళ్ళు అనుకున్నట్లుగానే మనకి ఈ యొక్క తుది జాబితా అండి. అయితే వాళ్ళు చెప్తుందేంటంటే జస్ట్ ఇది తుది జాబితా రిలీజ్ చేయడానికి ముందు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అని చెప్తున్నారు. కానీ 16,347 పోస్టులకి ఫస్ట్ పిలుస్తున్నారు అంటే కంపల్సరీగా ఇది లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ అని చెప్పేసుకోవాలి. ఇంకను చూసుకున్నట్లయితే మనకి సెప్టెంబర్ ఫస్ట్ వీక్ కల్లా కూడా పోస్టింగ్ ఇస్తానన్నారు కదా! కానీ సెప్టెంబర్ ఫస్ట్‌కి వీక్ కల్లా మనకి ఆహ్, ఫైనల్ సెలక్షన్ లిస్టు రిలీజ్ చేసిన డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటది కదా! వాళ్ళకి ఎవరైనా మిస్ అయినట్టుగా అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ నెక్స్ట్ మెరిట్‌లో ఉన్న వాళ్ళ పర్సన్స్‌కి వెరిఫికేషన్ చేస్తారు. అయితే ఈ యొక్క సెప్టెంబర్ సెకండ్ వీక్ కల్లా కూడా పోస్టింగ్ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్తున్నారు. అలాగే ఇప్పటికే డిస్ట్రిక్ట్‌కి సంబంధించిన డీఈఓస్‌కి అలాగే ఎంఈఓస్‌కి వీళ్ళందరికీ కూడాను ఇన్‌స్ట్రక్షన్స్ ఎళ్ళిపోయాయండి. ఆల్రెడీ దీనికి సంబంధించిన వెరిఫికేషన్ అనేది ఏ డిస్ట్రిక్ట్‌లో ఆ డిస్ట్రిక్ట్‌లకి మాత్రమే సెలక్షన్ లిస్ట్‌లు వస్తాయి గాబట్టి, ఆ డిస్ట్రిక్ట్‌లోనే వెరిఫికేషన్ చేస్తారు. అయితే దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఇంకా ఏమీ రాలేదండి. ఎందుకంటే వాళ్ళు ఒక ప్రొఫార్మ్ అనేది రిలీజ్ చేస్తారు రేపు. ఆ ప్రొఫార్మ్ ప్రకారంగా ఎవరెవరికైతే మెసేజ్ అవ్వచ్చు, మెయిల్స్ అవ్వచ్చు, కాల్స్ అవ్వచ్చు, వాళ్ళు ఏ విధంగా ఇంటిమేట్ చేస్తారో తెలీదు. అయితే రేపు మనకి సెలక్షన్ లిస్ట్ రిలీజ్ చేస్తారు కదా! అందులో ఉన్న ప్రతి పర్సన్ కూడాను కంపల్సరీగా 21 గాని, 22 డేట్ ఇస్తారు కదా! ఆ డేట్ కల్లా కూడాను ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉంచుకోండి. ఒకవేళ ఎవరైనా సెలెక్ట్ అయినట్టుగా ఉంటే దయచేసి ముందులో చెప్తున్నానండి ప్రాపర్ డాక్యుమెంట్స్ లేకపోతే మిమ్మల్ని హోల్డ్ చేసి నెక్స్ట్ మీ తర్వాత ఉన్న మెరిట్ వాళ్ళని మాత్రం రిలీజ్ చేసి వాళ్ళకి కూడా జాబ్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటది కాబట్టి ఫస్ట్ ఛాన్స్ వచ్చే వాళ్ళు ఎవరు కూడా విడిచిపెట్టుకోవద్దండి. ప్రాపర్ డాక్యుమెంట్స్ లాస్ అయితే మాత్రం అది మీ జాబ్‌కే ప్రాబ్లమ్ వస్తది. కాబట్టి అన్ని ప్రాపర్ డాక్యుమెంట్స్ రెడీ చేసేసుకోండి. రేపు ఒక ప్రొఫార్మ్ ఇస్తారు. ఎన్ని జిరాక్స్ కాపీలు ఉండాలి? ఏ ఏ ఒరిజినల్ సర్టిఫికేటే ఉండాలి? ఇవన్నీ కూడా కాలేజ్ చేయడం జరిగింది. ఏమో ఇంకేమైనా మార్చారేమో చూద్దాం. రేపు ఆ యొక్క ప్రొఫార్మ్ రిలీజ్ అయిన తర్వాత రీసెంట్‌గా వేరే ఒక వీడియో చేద్దాం. ఓకే. థాంక్ యూ.